దొంగల చేతిలో అంటే దుర్గుణాల్లో పడి కొట్టబడి పతనమైపోయి పడిపోయారు. ఒక వ్యక్తి బేస్తవారిపేటలో పానకాలు ఒక అన్యుడు తాగి రోడ్డు మీద పడిపోయాడు. చూసే వాళ్ళంతా మంచి బిజినెస్ మ్యాన్, అతను వ్యాపారస్తుడు, ఎగతాళు చేసుకుంటూ పోతున్నారు, నడుస్తున్నారు. నేను దగ్గరికి వెళ్ళాను, నా దగ్గరికి పడిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాను, లేపాను. ఏమిటి అన్నా? నేను చచ్చిపోతానన్నాడు. లేదు, నువ్వు బ్రతుకుతావు, యేసయ్య దగ్గరికి రా అన్నాను. తీసుకెళ్ళి కూర్చోబెట్టాను. రేపు ఆదివారం మందిరంలోనికి రా అన్నాను. ఆదివారం మందిరంలోకి వచ్చాడు. ఈరోజు గొప్ప సాక్షిగా నిలబడ్డాడు. ప్రియులరా, ఈ ప్రపంచాన్ని ప్రేమ ద్వారా చేయించుకోవాలి, కానీ ఏదో దేని ద్వారా అనుకుంటే అబద్ధం. ఈరోజు యేసు కృప, యేసు ప్రేమ, యేసు ఆదరణ. అందుకే పేతురు అంటాడు, అన్నిటి అంతము సమీపమై ఉన్నది గనక మీరు స్వస్థ బుద్ధి గలవారై ఉండి ప్రార్థనలు చేయటానికి మెలకువగా ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి, సంఘ ప్రార్థన ఉండాలి. ఈ మూడు ప్రార్థనలు పాప శాపగ్రస్తమైన జీవితాల్లో నుండి విడిపించబడి రక్షించబడిన ప్రతి కుటుంబానికి అవసరం. ఈ పేతురు 4వ అధ్యాయం 7వ వచనం, 2:12 చదవండి. ఆ మాటను చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము చదవండి. 12వ వచనం. ప్రియ కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోను ఎలా కాపాడుకోవాలట? భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. భయపడు, దేవుడిచ్చిన రక్షణను కాపాడుకో. అప్పుడు నువ్వు ఆదరించబడతావు, ఆ రాజ్యానికి వారసులం అవుతాం. ప్రభు రాకడలో బుద్ధి వచ్చినప్పుడు ఆ కుమారుడు అనుకున్నాడు, నా తండ్రి దగ్గర అనేకులకు ఆహారం సమృద్ధిగా ఉంది, నేను ఇక్కడ పందుల పొట్టు తిని బ్రతుకుతున్నాను, నా తండ్రి దగ్గరికి వెళ్తాను. తండ్రి, 15వ అధ్యాయం 17వ వచనం, నీకును పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేశాను, నీ కుమారుడిని అనిపించడానికి యోగ్యుణ్ణి కాను అని క్షమాపణ కోరాడు. యేసయ్య క్షమించాడు. భయంకరమైన స్థితిలో వ్యసనాలకు బానిసలై పతనమైపోయిన జీవితాన్ని ప్రేమించి తన దివ్య రాజ్యానికి వారసుని చేసుకోవటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియ చెల్లి, ప్రీతమ్ముడా, ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకో. ప్రార్థనలో గడుపు, ప్రార్థనలో జీవించు. ప్రార్థనలో సాగిపోదువా, ప్రార్థనలో జీవింతువా, ప్రార్థనే మన ఆశయం, ప్రార్థనే మన జీవితం. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఓ విశ్వాసి, నీ వ్యక్తిగత ప్రార్థన అవసరం నువ్వు రక్షించబడితే. ఓ విశ్వాసి, కుటుంబ ప్రార్థన అవసరం. ఓ విశ్వాసి, సంఘ ప్రార్థన అవసరం. ఈ మూడు ప్రార్థనలే నీ రక్షణను కాపాడుతాయి, నీ కుటుంబాన్ని కాపాడుతాయి, నీ దివ్య రాజ్యానికి వారసులుగా చేస్తాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనలో సాగిపోదువా, ప్రార్థనలో జీవింతువా, ప్రార్థనలో సాగిపోదువా, ప్రార్థనలో జీవింతువా, ప్రార్థనే మన ఆశయం, ప్రార్థనే మన జీవి
ప్రార్థనే మన ఆశయం, ప్రార్థనే మన జీవితం. ప్రార్థనలో సాగిపోదువా, ప్రార్థనలో జీవింతువా, ప్రార్థనలో సాగిపోదువా. ప్రార్థించగా మన్నాను కురిపించాడు, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపాడు. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించాడు, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపాడు. ప్రార్థనలో జీవమున్నది, ప్రార్థనలో శక్తి ఉన్నది, ప్రార్థనలో జీవమున్నది, ప్రార్థనలో శక్తి ఉన్నది. ప్రియుడా ప్రార్థనలో సాగిపోదువా, ప్రార్థనలో జీవింతువా, ప్రార్థనలో సాగిపోదువా. ప్రార్థించగా గర్భఫలమును సగావు, ఏలియా ప్రార్థించగా వర్షాన్ని కురిపించావు. అన్నా ప్రార్థించగా గర్భఫలమును సగావు, ఏలియా ప్రార్థించగా వర్షాన్ని కురిపించావు. ప్రార్థనలో జీవమున్నది, ప్రార్థనలో శక్తి ఉన్నది, ప్రార్థనలో జీవమున్నది, ప్రార్థనలో శక్తి ఉన్నది. ప్రియుడా ప్రార్థనలో సాగిపోదువా, ప్రార్థనలో జీవింతువా. చెరసాల పునాదులు అదిరాయి, సంఘమంత ప్రార్థించగా చెరసాల ద్వారాలు తెరువబడ్డాయి. పౌలు
ప్రార్థించగా చెరసాల పునాదులు అదిరాయి సంఘమంత ప్రార్థించగా చెరసాల ద్వారాలు తెరువబడ్డాయి ప్రార్థనలో జీవమున్నది ప్రార్థనలో శక్తి ఉన్నది ప్రార్థనలో జీవమున్నది ప్రార్థనలో శక్తి ఉన్నది ప్రియుడా ప్రార్థనలో సాగిపోదువా ప్రార్థనలో జీవించువా ప్రియుడా రాబోయే ఆ మహా ఉగ్రతను తప్పించబడి జీవాధిపతి అయిన యేసు క్రీస్తు వారి ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ప్రార్థనలో జీవితం ప్రార్థనలో కొనసాగుతాం యేసుక్రీస్తు ఎదుట శక్తిమంతులమవుతాం లూకాసు వార్త 12వ అధ్యాయంలో 32వ వచనంలో చిన్న మంద భయపడకు ఈ మాటలు రాయబడ్డాయి. ప్రార్థన దేవుని ఎదుట నిలబడటానికి ప్రార్థనా జీవితం అవసరం. ప్రార్థనలో కొనసాగుతాం. లూకాసు వార్తలో మాటలు రాయబడ్డాయండి. అందరం లేచి నిలబడతాం. ఈ రాత్రి మహా దుర్మార్గుణ్ణి దుష్టుణ్ణి త్రాగుబోతును మార్చిన దేవుడు ఈ రాత్రి నిన్ను మార్చడా? నీవు మారిన వెంటనే సమాధానపరిచే సంఘములో, ప్రేమ కలిగిన సంఘంలోనికి వెళ్ళు. నీకిచ్చిన రక్షణను కాపాడుకుంటావు. అందరు చేతులు పైకెత్తండి. మహోన్నతుడైన దేవుణ్ణి మహిమపరచండి. ఈ రాత్రి ప్రియుడా, దేవుడు నీకు ఇచ్చిన రక్షణను పోగొట్టుకోవద్దు. నీకు ఇచ్చిన భాగ్యాన్ని కోల్పోవద్దు. ఇంకా నువ్వు దుష్టునిగానే మరణిస్తావేమో, దుర్మార్గుడిగానే మరణిస్తావేమో, పాతాళ వశంలోనికి వెళ్ళిపోయి నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావేమో. ఈ రాత్రి తీర్మానం చేసుకొని యేసయ్య సన్నిధిలోనికి రా. యేసయ్య సన్నిధిలోనికి రా. ఆ ప్రభు నిన్ను ఆదరిస్తాడు, కాపాడుతాడు, నడిపిస్తాడు, ఆదరిస్తాడు. నీవు లేని జీవితం వ్యర్థము ప్రభో, నీవు లేని జీవితం వ్యర్థము ప్రభో, నిన్ను కలిగి జీవించుటయే ధన్యము ప్రభో. నీవు లేని జీవితం వ్యర్థము ప్రభో, నిన్ను కలిగి జీవించుటయే ధన్యము ప్రభో. నీవు లేని జీవితం వ్యర్థము ప్రభో. యేసుదేవుడా, నీదు ప్రేమలోనే నన్ను నడిపించుము. యేసు రక్షకుడా, నీదు కృపలోనే నన్ను నడిపించుము. నీవు లేని జీవితం వ్యర్థము ప్రభో, నీవు లేని జీవితం వ్యర్థము ప్రభో. నిన్ను కలిగి జీవించుటయే ధన్యము ప్రభో, నిన్ను కలిగి జీవించుటయే ధన్యము ప్రభో. నీవు లేని జీవితం వ్యర్థము ప్రభో. థ్యాంక్ యూ లార్డ్. దయచేసి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ సమయంలో తీర్మానం చేసుకో.
ఆయన లేని జీవితము వ్యర్థమైన జీవితం ఎంత ఉంటుంది. శాపముతోనే కృంగియుండగా మరణపు వేదనతో నలిగియుండగా పాపశాపముతో కృంగియుండగా మరణపు వేదనతో నలిగియుండగా చేరదీసి ఆదరించి నన్ను రక్షించావు. చేరదీసి ఆదరించి కనికరించావు. నీవు లేని జీవితం వ్యర్థము ప్రభో. నీవు లేని జీవితం వ్యర్థము ప్రభో. నిన్ను కలిగి జీవించుటయే ధన్యము ప్రభో. నిన్ను కలిగి జీవించుటయే ధన్యము ప్రభో. నీవు లేని జీవితం వ్యర్థము ప్రభో. యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు యేసు. అందరూ సర్వోన్నతుడైన దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆయన సన్నిధిలో మన జీవితాలను మార్చుకొని యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు వ్యాధి బాధలతో కృంగియుండగా శోధన వేదనతో నలిగియుండగా వ్యాధి బాధలతో కృంగియుండగా శోధన వేదనతో నలిగియుండగా చేరదీసి ఆదరించి కనికరించావు. చేరదీసి ఆదరించి కనికరించావు. నీవు లేని జీవితం వ్యర్థము ప్రభో. నీవు లేని జీవితం వ్యర్థము ప్రభో. నిన్ను కలిగి జీవించుటయే ధన్యము ప్రభో. నిన్ను కలిగి జీవించుటయే ధన్యము ప్రభో. నీవు లేని జీవితం ఆయనలో జీవించువా. ఆయనలోనే సాగెదవా. ఆయనలో జీవించువా. కష్టాలు కలిసి బాధలు కలిసి ఆత్మతో నిన్ను ఓదార్చి నడిపించును. కష్టాలలో బాధలలో నిన్ను ఓదార్చి నడిపించును. నిన్ను ఓదార్చి నడిపించును. నీవు లేని జీవితం వ్యర్థము ప్రభో. నీవు లేని జీవితం వ్యర్థము ప్రభో. నిన్ను కలిగి జీవించుటయే ధన్యము ప్రభో. నిన్ను కలిగి జీవించుటయే ధన్యము ప్రభో. నీవు లేని జీవితం వ్యర్థము ప్రభో. యేసు ప్రభు 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 యేసు పరలోకనాథుడా దివ్య తేజుడా
నడిపించుము యేసయ్యా, నడిపించు. ఈ రాత్రి మీలో నాలాంటి వారుంటే ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకో తమ్ముడా. మరణము నీ దగ్గరికి రాకముందే, ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, నానా విధాలైనటువంటి వ్యసనాలకు బానిసలై, బంధువుల చేత తృణీకరించబడి, లోకం చేత తృణీకరించబడి ఉన్నావా నువ్వు? ఈ రాత్రి జీవము కలిగిన యేసు సన్నిధిలోనికి రా. నిన్ను రక్షిస్తాడు ఆయన. నన్ను రక్షించిన దేవుడు నిన్ను రక్షించడా తమ్ముడా? ఆమేన్. ప్రియ చెల్లి, నీ జీవితము నానా విధాలైనటువంటి మార్గాల్లో పాడు చేసుకున్నావేమో. ఆదరణ లేక నీలోని వారు, నీ బంధువులు వారంతా దూషించారేమో. యేసు దగ్గరికి రా, నిన్ను కాపాడుతాడు ఆయన. 30 సంవత్సరాలైంది, 3 రోజుల్లో మరణిస్తాను నేను. 30 ఏండ్లైంది, బ్రతికున్నాను. యేసు కృప, యేసు ప్రేమ, కష్టాలతో, బాధలతో, సమస్యలతో, వ్యాధులతో, నీవు చేసిన అతిక్రమాలను గురించి నీకొచ్చిన భయంకరమైన శిక్షలో ఇప్పటి నుండి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. నువ్వు యేసులోనికి వస్తే నీ మీద ఉండే శిక్ష తొలగించబడి, శిక్షలో నుండి విడిపించబడి సజీవునిగా నిలిచి సాక్ష్యం అవుతావు. కారణం, సిలువలో మన శిక్షను భరించాడు ఆయన. సిలువలో మన భారాన్ని భరించాడు ఆయన. సిలువలో మన వ్యసనాలను భరించాడు ఆయన. సిలువలో మన వ్యాధులను భరించాడు కనుక యేసుక్రీస్తులో నువ్వు ఉంటే శిక్షలో నుండి విడిపించబడతావు. ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా విమోచించబడి క్రైస్తవ సంఘ సభ్యునిగా తెరచబడి క్రీస్తులో సజీవునిగా నిలబడతావు. ఈ రాత్రి నువ్వు తీసుకునే తీర్మానం, ఈ రాత్రి నువ్వు తీర్మానం తీసుకో. అన్నిటి అంతం సమీపమైంది. ఈ లోకాన్ని విడొక పూర్వమే, రేపు నీది కాదని తెలుసుకో. ఈ రోజే, ఇప్పుడే, త్వరగా చక్కయ్యరా యేసు సన్నిధిలోనికి రా. ప్రభువా, నేను పాపిని, దుర్మార్గుని, ఇంతవరకు దుష్టునై ప్రవర్తించి, కుటుంబంలో తల్లిదండ్రులను హింసించి, బంధువుల ద్వారా దేశించబడి కృంగిపోయాడు. నన్ను బ్రతికించమని ప్రభువుని అడుగు. ఆయన సాక్షిగా చేస్తాడు. ఆయన సాక్షురాలుగా నిలబెడతాడు. ఆయన లోకానికి వెలుగు అవుతావు. నువ్వు దరిద్ర స్థితిలో ఉన్నా అనేకులను ఐశ్వర్యవంతులను చేసేవారిగా సిద్ధపరుస్తాడు ఆయన. దేవుని మహాభాగ్యం. ఈ భాగ్యాన్ని కోల్పోవద్దు. ఈ రాత్రి దేవునికి ఇచ్చిన అవకాశం. ఒకవేళ నువ్వు తీర్మానం చేసుకుంటే నీ చేతిని పైకెత్తి నీ కోసం ప్రార్థన చేసి దేవుని సన్నిధిలోని బాప్తిసం పొంది వెంటనే సంఘంలో చేర్చబడి యేసును మహింపరుస్తూ కొనసాగు. ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకొని బాప్తిసం ద్వారా పరిశుద్ధాత్ముని వరాన్ని పొంది ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపివేసి నీతిమంతులుగా తీర్పునుంది క్రీస్తు రాజ్యానికి వారసులం అవుతాం. ఈ మార్గంలో కొనసాగితే ధన్యులం అవుతాం. ఈ మార్గంలో